హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇది బతువా అండి. ఇది చూడండి, ఇది బతువా. ఇది ఇలా ఉంటుంది బతువా. ఇది ఇట్లా ఈ ఆకులు ఇట్లా మధ్యలో ఇలా వైట్ కలర్లో వస్తుంది, బూడిద, ఇట్లా బూడిద కలర్లో. దీంట్లో వైటమిన్ ఏ, సి అండ్ కే ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ ప్లస్ ఐరన్, కాల్షియము, ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది దీంట్లో. అండ్ మనకు కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన ఫైబరు, అమినో యాసిడ్స్ కూడా దీంట్లో బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇది హెల్తీ అండ్ న్యూట్రిషనల్ ప్లాంట్. ఇది చాలా హెల్తీ అండ్ న్యూట్రిషనల్ ప్లాంట్. ఇది దీన్ని తప్పకుండా పెంచుకోవాలి మన గార్డెన్లో. చూడండి, నేను ఈ బతువాని నేను ఇంత చిన్న బాస్కెట్లో పెట్టాను. ఇంత చిన్న బాస్కెట్లోనే చాలా పెట్టినాను. ఇది చాలా థిక్ స్టెమ్స్ ఉంటుంది అండ్ చాలా ఒక 3 feet వరకు పెరుగుతుంది. ఇది 3 feet వరకు పెరుగుతుంది ఈ మొక్క. చూడండి, నేను దీంట్లో ఎన్ని పెట్టినాను. ఇది ఒకటి, చూడండి, ఇది రెండు, ఇది మూడు, ఇది ఖేల్ ప్లాంట్. ఇది కూడా చాలా థిక్ స్టెమ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఈ స్టెమ్ ఎలా ఉందో, ఇక్కడ ఇట్లుంది స్టెమ్. చాలా థిక్ అవుతుంది ఈ స్టెమ్, ఖేల్ స్టెమ్. ఇది పెరినియల్ ప్లాంట్. ఇది చలికి కూడా బాగా సర్వైవ్ అవుతుంది. ఇక్కడ యుఎస్ చలికి సర్వైవ్ అవుతుంది. -10°C కూడా సర్వైవ్ అవుతుంది. ఇది అంత చలికి కూడా సర్వైవ్ అవుతుంది. ఇది ఖేల్. ఇది కూడా చాలా న్యూట్రిషనల్ ప్లాంట్. ఇది ఆకుకూరలాగా వాడుకోవచ్చు మనము. ఇది ఖేల్. సో ఇక్కడ ఈ బాస్కెట్లో 3 ప్లస్ ఇది చూడండి 4, ఇది 3, 4, 5, 6, 6 ఉన్నాయి దీంట్లో. చాలా హెల్తీగా పెరుగుతుంది ఇది ఇంత చిన్న బాస్కెట్లో. ఇప్పుడు ఈ బతువాని హార్వెస్ట్ చేస్తాను. దీన్ని కోసుకుందాం ఇప్పుడు. ఆకుకూరలు ఎప్పుడైనా మార్నింగ్ టైంలోనే కోసుకోవాలంటండి. సో దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ అట్లనే ఉంటుందంట మార్నింగ్ టైంలో కోసుకుంటే. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో కోసుకోవాలి. మరి ఎండున్నప్పుడు కోసుకోకూడదు, ఆకుకూరలైనా ఏ వెజిటేబుల్ అయినా కానీ. చూడండి, ఈ బాస్కెట్ మొత్తం నిండిపోయింది. దీంట్లో ఇంత వచ్చింది ఆకుకూర. దీన్ని మనము పాలకూరలాగా, తోటకూరలాగా వాడుకోవచ్చు దీన్ని. ఇది మామూలుగా దీనికి నీళ్లు అంతా పొయ్యకపోయినా కానీ బాగానే వస్తుంది. డ్రౌట్ ఏరియాలో కూడా, డ్రౌట్ సాయిల్లో కూడా పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఈ ఆకుకూరని చాలా ఈజీ గ్రోయింగ్ ఇది.
మీరు కూడా ఇలా ఈ బతువాని ఈజీగా పెంచుకోవచ్చు గార్డెన్లో. చాలా ఈజీ మెయింటెనెన్స్, పెద్దగా ఏమీ పట్టించుకున్న అవసరం లేదు ఆకుకూర లాగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.